బస్ అక్కడ ఉంది. లక్ష్మీ హాలిడేస్ ఈసారి అంతా ప్రిపరేషన్ చేసుకుని వచ్చాము. అండ్ దట్టు ఈసారి దేంట్లోనూ తగ్గట్లేదు అనమాట. వింటర్ యాక్టివిటీస్ కూడా చేద్దామని. దిస్ ఇస్ టనల్ నెంబర్ 5. మేబీ 4 వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. నేను రెస్ట్లో ఉన్నాను గైస్. హలో డియర్ పీపుల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గైస్. మార్నింగ్ 9:30కి అయితే మనాలి రీచ్ అయ్యాము. సో దిస్ ఇస్ డే 1 ఇన్ మనాలి గైస్. ఇదైతే మేము స్టే చేసిన హోటల్ అనమాట. ఐల్ షో యూ గైస్, వెయిట్. సో మేము స్టే చేసే హోటల్ దగ్గర స్నో వ్యూ అయితే ఉంది, చూపిస్తాను చూడండి గైస్. సో దిస్ ఇస్ ద స్నో వ్యూ. మనం రేపు అయితే సోలాంగ్ వ్యాలీ వెళ్తున్నాము. సోలాంగ్ వ్యాలీ, సిసు వ్యాలీ అండ్ అటల్ టనల్. కుదిరితే అటల్ టనల్ వెళ్తాము, లేదంటే లేదు. సో దిస్ ఈస్ ద 360 degrees వ్యూ ఆఫ్ హోటల్. నా రూమ్ కూడా చూపిస్తాను మీకు ఇన్ 5 minutes. లుక్ ఎట్ దట్ మౌంటైన్. సో దిస్ ఇస్ ద రూమ్ అన్నమాట మాది. దిస్ వన్ ఇస్ వాష్రూమ్ విత్ a nice big mirror, and this one is dressing. రూమ్ అయితే చాలా బాగుంది. ఒక టీవీ ఉంది, అలాగే బెడ్ అన్నమాట. బెడ్ విత్ హాట్ కెటిల్. అండ్ this is the balcony. So this is balcony anamata. This is balcony view. సో నేను ఈ ఫిబ్రవరి ఇది సీజన్ కాదు, అన్ సీజన్ యాక్చువల్లీ. ఈ సీజన్లో రావడానికి రీజన్ ఏంటంటే కొంచెం గ్రేట్ స్నోఫాల్ ఉంటుంది అనమాట. డే టైమ్ స్నోఫాల్ పడకపోయినా నైట్ టైం అయినా స్నోఫాల్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దట్టు లాస్ట్ వీక్ వరకు మీరు చూసారు కదా, ఎప్పుడు లేనంత స్నో అయితే మనాలిలో పడింది అనమాట. సో ఇప్పుడైతే కొద్దిగా బాగానే ఉంది, ఫస్ట్ డే కాబట్టి నాకేం అర్థం కావట్లా. రేపు నేను సోలాంగ్ వ్యాలీ, అటల్ టనల్, సిసు వ్యాలీ వెళ్తున్నా. సో అక్కడ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను గైస్. ఈసారి మాత్రం తగ్గేది లేదు, చెప్తున్నా కదా. సో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను, కానీ తీసుకున్నది కూడా నేను ఈ ట్రిప్ కోసమే అనమాట. అండ్ దట్టు నా వర్క్లో కూడా నేను ఎంత నెగోషియేట్ చేసి రావాల్సి వచ్చిందో నాకే తెలుసు. బట్ ఏంటంటే ఇయర్లీ వన్స్ వీ షుడ్ టేక్ బ్రేక్ కదా గైస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో గైస్, ఇప్పుడైతే నేను మనాలి మాల్ రోడ్కి వెళ్తున్నా. మీకైతే అన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ క్రేజీ ట్రావెల్స్. మహేష్ రెడ్డి అన్న తెలుగు పీపుల్కి నేను ఇంతకుముందు 2 years బ్యాక్ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు, నేను 2023లో వచ్చినప్పుడు, ఐ హార్డ్లీ యూస్ టు సీ తెలుగు పీపుల్ అనమాట. బట్ ఇప్పుడు నేను ట్రైన్లో తెలుగు పీపుల్ని కలిశాను. వై యూనో, అంటే వేరే వాళ్ళు కూడా హైర్ చేసుకుని పీపుల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్
కమింగ్ త్రూ క్రేజీ ట్రావెల్స్ అనమాట. సో ఏ బిగ్ షౌట్ అవుట్ టు మహేష్ రెడ్డి బ్రదర్. ఆయన్ని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాను, కలిసి మీకు చూపిస్తాను అండ్ ఐటినరీస్ గురించి కూడా మీకు చెప్పిస్తాను ఆయనతోనే. బట్ యా, దిస్ ఇస్ ఇట్. ఇఫ్ ఎనీబడి వాంట్ టు కమ్ హియర్, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. కావాలంటే నా హెల్ప్ తీసుకోండి, నేను మీకు సరైన గైడెన్స్ ఇస్తాను. అండ్ అలాగే మహేష్ రెడ్డి అన్నని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసినా పర్లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ మనాలి ఆర్ కాశ్మీర్ వన్స్ ఇన్ యువర్ లైఫ్. నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ చెప్పిన మాట కూడా ఇదే, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. దిస్ ఇస్ ఇట్ గైస్. మనాలిని దేవభూమి అని పిలుస్తారు కదా, ఎందుకంటే ఇక్కడ ఈ వృక్షాలు ఉంటాయి కాబట్టి. దేవదారు వృక్షాలు అనమాట. సో ఈ వృక్షాలని దేవుళ్ళు నాటారని చెప్పుకుంటారు. मम्मी मैं मतलब भी निकाल दो। मम्मी मैं मतलब भी निकाल देना। परेशान किया 50 का मैडम అయిపోయాక ఓల్డ్ మనాలి. నార్త్ ఇండియన్ ఫుడ్ అనుకుంటాం కానీ నాకు ఎందుకనో నార్త్ ఇండియన్ ఫుడ్ నచ్చుతుంది బాగా. అయ్యా కొంచెం వెయిట్ గెయిన్ అయినానేమో. ఆ బోటింగ్ చేసేసరికి బోల్డ్ అన్ని కాళ్ళ నొప్పులు వస్తున్నాయి.
గుడ్ ఈవినింగ్ మై డియర్ పీపుల్. ఇప్పుడే లైట్ ఫెయిల్ అవుతుంది. అండ్ ఈ లైట్ ఫెయిల్ అవడంలో కూడా గైస్ అంటే ఈరోజు ఎక్స్ప్లోరేషన్ టైం కొంచెం 5:30 కల్లా ఫినిష్ అయిపోయిందనమాట. సో ఐ డోంట్ వాంట్ టు సెట్ ఇన్ ద రూమ్. సో నేను అందుకే బయటకు వచ్చాను రెడీ అయ్యి. జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ టు సీ అంతే. ఓకే, లెట్స్ గో. నైట్ మనాలి ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఐ విల్ షో యూ ద వ్యూ గైస్. ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఓల్డ్ మనాలి అనమాట. ఇది రాంగ్రీ అనే ఒక ప్లేస్ అవుట్ ఆఫ్ మనాలికి ముందు వస్తుంది అనమాట. సో గైస్ లుక్ ఎట్ దట్ స్నో. అండ్ యాజ్ యూజువల్ మీకు లాస్ట్ ఇయర్ చూపించాను కదా, రివర్ బియాస్. అదే హోటల్లో మనం అయితే స్టే చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఆ ర్యాంప్ అంతా మనం నడుచుకొని వచ్చినాం అనమాట. సో నెక్స్ట్లో ఉంది. ఓకే, నైస్. వెజిటబుల్ షాప్, సబ్జీ మండి అంటారు. బైక్ రెంటల్స్, డాబా. అలా నడుస్తూనే చీకటి అయితే పడిపోయింది. రూమ్కి అయితే వెళ్తున్నాను నేను. అంటే ట్రిప్కి వస్తే మనకు ఒక చోట పడుకోవాలని అనిపించదు అనమాట. తింటూనే ఉండాలి. చలుంటే ఏమైంది, 3-4 days అయితే తిరిగేది, మళ్ళా తిరగలేం కదా. సో అందుకని. సో గైస్, టుమారో ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ బిగ్గెస్ట్ అడ్వెంచర్. స్నో యాక్టివిటీస్, ఇంకా మేబీ పారాగ్లైడింగ్. నా వెయిట్ సపోర్ట్ చేస్తో లేదు తెలియదు కానీ, బట్ నాకైతే పారాగ్లైడింగ్ చేయాలని ఉంది. లెట్స్ సీ చేస్తానో లేదో చూద్దాం. అండ్ రివర్ రాఫ్టింగ్ కూడా. wherever you go in Manali, inclination only. ఎక్కువ ఇంక్లినేషనే ఉంటుంది. ఎస్, ఇంకొక లెఫ్ట్ తీసుకుంటే నా హోటల్ రూమ్కి నేను రీచ్ అయిపోతాను. సో అది రేపైతే సోలాంగ్ వ్యాలీ, ఎల్లుండి ఇంకా ఐటనరీ అయితే రాలేదు. సో వచ్చిన తర్వాత ఐల్ టెల్ యూ గైస్. ఐ హోప్ రేపు చాలా అడ్వెంచర్ ఉంటుంది అనుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్ అయితే ఒక టిబెట్ రెస్టారెంట్లో చేశాను అనమాట. నాకు టిబెట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. లైక్ సిటు, లాఫెంగ్, చౌమిన్, ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు అంతా అవే ట్రై చేసి ఉండే. రేపు అసలైన టిబెట్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నా. రేపు ఈవినింగ్ వెళ్ళగలమో లేదో చూద్దాం. ఈ రొప్పుతుందంతా ఆపే కూర్చుంది, అందుకే ఒక్క నిమిషం. సో దిస్ ఇస్ ద ప్లేస్ ఐమ్ స్టేయింగ్, ద హిమాలయన్ ప్యారడైజ్ అనమాట. ప్యూర్ వెజ్ ఇది. ఐ డోంట్ ప్రిఫర్ నాన్ వెజ్ ఇన్ మనాలి, ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్. అంటే నచ్చదని కాదు, బాగుంటుంది. నాకు అంతగా ఇక్కడ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినడం నచ్చుతుంది అనమాట. దిస్ ఇస్ హిమాలయన్ ప్యారడైజ్. అది వచ్చేసి ఎవోక్, ఇది SVH వీళ్ళదే అనుకుంటా. ఇట్స్ వెరీ నైస్. అక్కడ ఇంకోటి ఉంది తెలుసు, దట్ అక్కడ ఒకటి ఉంది రోతాంగ్ అని. ఇవన్నీ చూసుకుంటే సో దట్ ఈస్ ట్రెబో. ఇవన్నీ కూడా హోటల్సే ఆల్మోస్ట్. ఆ మౌంటైన్ అంతా కూడా హోమ్ స్టేస్, హోటల్స్, కెఫేసే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా,
మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఓల్డ్ మనాలి. ఓల్డ్ మనాలి అయితే ఇంకా చాలా, అంటే నాకు ఇక్కడ బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత నచ్చదు, కానీ సో అక్కడ పాత బిల్డింగ్స్ ఉంటాయి, పాత హోమ్ స్టేస్ ఉంటాయి, అండ్ దట్ టు లాట్స్ ఆఫ్ కెఫేస్. లైవ్ మ్యూజిక్ కూడా ఎప్పుడు ప్లే అవుతూ ఉంటుంది అక్కడ కొన్ని కెఫేస్లో అయితే. అండ్ టిబెట్కి సంబంధించిన వస్తువులు, బుద్ధిస్ట్ మానిస్ట్రీకి సంబంధించిన వస్తువులు అయితే అక్కడ బాగా. అండ్ దట్ టు హిమాచలీ ఫ్లాగ్ చాలా ఫేమస్ కదా. ఇట్స్ నాట్ అబౌట్ గాడ్, బట్ దట్ ఫ్లాగ్ ఈస్ అబౌట్ టు గెట్ లక్ అనమాట. సో దే ఆల్ బిలీవ్ దిస్. అండ్ ఒకటి, ఈవెన్ ఐ లవ్ హిమాచల్. ఇక్కడ ట్రెడిషన్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. ఒకళ్ళనొకళ్ళు చాలా మంచిగా పలకరించుకుంటారు కూడా, మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు బేసిక్ ఇక్కడ. ఎస్, సో దిస్ ఇస్ ఇట్. రేపు అడ్వెంచర్కి అయితే ఐమ్ రెడీ. చెప్తున్నా కదా, ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ప్లేస్. నాకు మళ్ళీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడికి వస్తే, కానీ ఉండలేను కదా. సో ఎస్, ఇప్పుడు రావాలి, వెళ్ళాలి, మనం పని చూసుకోవాలి, చూసుకొని వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. అప్పుడే వన్ డే అయిపోయిందంట, బాధ అయితే నాకు ఎక్కువ ఉంది. ఇట్స్ ఓకే, ఇంకా 3 days ఉంది కదా. ఇంకా 3 days ఇక్కడే ఉంటా. తర్వాత ఢిల్లీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, మరి ఢిల్లీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఇట్ గైస్ ఫర్ టుడే. సో టుమారో అడ్వెంచర్కి నేను రెడీ, మీరు కూడా రెడీగా ఉంటారు అనుకుంటున్నాను. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సో day 1 is finished. Day 1 is finished with Hidimba temple, Van Vihar, Buddhist monastery ki aithe ellaledu, we don't have that much time, and that too Mall Road kuda చూడడానికి నాకు అంత టైం లేదు. సో రేపు ఇవన్నీ అయితే కవర్ చేసేద్దాం గైస్. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. గుడ్ నైట్, పీస్. నాకైతే రూమ్ చాలా నచ్చింది. అప్పుడు ఏంటంటే ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం వాస్ వెరీ కోల్డ్ అనమాట. దిస్ ఇస్ రిసెప్షన్. గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్.